ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ దిగుమతి తగ్గిపోయింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ను ప్రకటిస్తున్నారు. గ్యాస్ కొరత ఏర్పడడంతో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు. దీంతో కర్రలు కోసే మిషన్ల వద్ద వచ్చే రద్దును, చెక్కలను, రంపం పొట్టును కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో వంటలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మూడు దేశాల యుద్ధాలతో ప్రపంచ దేశాల పరిస్థితి అతలాకుతలంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా సహజ వాయువులైన గ్యాస్ కానీ ఇటు పెట్రోల్ కానీ ఇలా ఇతర నిత్యావసర వస్తువుల్లో ప్రధాన పాత్ర పోషించే ఈ గ్యాసు, పెట్రోలు అన్నీ కూడా గల్ఫ్ దేశాల నుంచే కూడా దిగుమతి అవుతుంటాయి. దీ కారణంగానే ఏదైతే గల్ఫ్ దేశాల నుంచి వచ్చి ఈ సహజ వాయువులు ఏవైతే ఉన్నాయో ఇంధనం కానీ ఇవన్నీ కూడా ఎగుమతి దిగుమతులు ఆగిపోవడంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా వంట గ్యాసు కొరత ఏర్పడడంతో దేశవ్యాప్తంగా కూడా పలు హోటల్స్ అయితే ఇప్పటికే బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీనితో పూర్వం రోజులు గుర్తొచ్చే విధంగా కూడా ఇప్పుడు పుల్లలపైన వంటలు చేసుకోవడానికి అయితే స్థానికులు అయితే చాలామంది ఇప్పుడు పుల్లల మీద వంటలు వండుతున్నారు. అయితే ఈ కారణంతో ఇటు కర్లాటి అంటే ఏదైతే ఈ పుల్లలు కట్ చేసే మిషన్ల వద్ద ఏదైతే ఉన్నాయో ఆ మిషన్ల వద్ద ఇటు కట్ చేసిన తర్వాత వేస్టేజ్ రద్దు ఏదైతే వస్తుందో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఈ రద్దు ఏదైతే ఉందో ఈ రద్దునంతా కూడా ఇప్పుడు హోటల్స్ తీసుకువెళ్ళి హోటల్స్లో వండే బిర్యానీ లేదా ఇతర ఆహార వంటలు వండడానికి ముఖ్యంగా ఈ రద్దునే ఉపయోగిస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము పొట్టు ఏదైతే ఈ కర్రలు కోయడం వల్ల వచ్చిన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టును కూడా ఇటు వంట వండడానికి అయితే ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము గతంలో ఊక పొయ్యిలు ఉండేది, అంటే ధాన్యం ఆడిన తర్వాత వచ్చే పొట్టుని ఊక ద్వారా పొయ్యిల కింద ఏర్పాటు చేసి వంట వండుతారు. అలాగే ప్రస్తుతం ఈ రంపం పొట్టును కూడా ఉపయోగించి వంటలు వండడం అలాగే ఇతర పనులకైతే ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దీంతో చాలామంది గ్యాసు దొరకని వారందరూ కూడా ఇటు పుల్లల పొయ్యిలపైనే ఆధారపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గ్యాస్ కొరత కొంత ఏర్పడిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి ఎన్నో వెసులుబాట్లు ఉండేవి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యాస్ బుకింగ్ నూతన విధానంతో ఒక్కసారి గ్యాస్ బుక్ చేస్తే మళ్ళీ సుమారు 30 నుంచి 40 రోజుల వరకు కుండ బుక్ చేసే అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా కూడా గ్యాస్ వినియోగదారులు అందరూ కూడా గ్యాస్ బుకింగ్పై తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేయని పరిస్థితి అయితే నెలకొంది. చాలా చోట్ల ముఖ్యంగా ఈ గ్యాస్ బుక్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయకపోవడం, గ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు అయితే చాలా ఇబ్బంది పడి ఇటు పుల్లలపైనే ఆధారపడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పుల్లలు అయితే కనుక చాలా ప్రాంతాల్లో ఇటు స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలైతే నిత్యం వంట వండుకోవడానికి కానీ ఇటు అలాగే వేడి నీళ్ళు కాసుకోవడానికి ఇతర అవసరాలకైతే ముఖ్యంగా ఈ పుల్లలను అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రావులపాలెం.